నీరు వాక్యానికి సంకేతం. ఆ వాక్యం మనలోకి వెళితే జీవం కలుగుద్ది, మొక్క ఎదుగుతా ఉంటుంది. కనుక వాక్యం అనే నీరు సమృద్ధిగా నీలోనికి రావాలి. ఎరువు వేస్తారట, ఎరువు బలవర్ధకమైంది. ఎరువు దేనికి సంకేతమో తెలుసా? ఆత్మ సంబంధమైన దీవెనలకు సంకేతం. నీవు దీవెనల చేత తలపబడుదువుగాక. ఎరువేస్తే మొక్క ఎదిగినట్లుగా నా దేవుడు నీకు, నీ కుటుంబానికి ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు, ఎన్ని దీవెనలు దయచేశాడు. ఎరువు వేస్తానే ఉంటాడు, నీరు పోస్తానే ఉంటాడు, వాక్యం ద్వారా తడుపుతూనే ఉంటాడు, వాక్యం ద్వారా గద్దిస్తానే ఉంటాడు. తర్వాత దీవెనల పరంపర ఏమయ్యింది? అప్పుడు ఉన్నది కొంచెమే, కానీ త్వదను అది మహాభివృద్ధి పొందాను. 5 రొట్టెలు 2 చేపలు తినగా ఎన్ని గంపలు మిగిలే? అర్థమైందా? దేవుడు ఎరువేశాడంటే అలా వర్ధిల్లుతా ఉంటుంది. నీ ఆత్మీయ జీవితంలో మోకరించి ప్రార్థన చేయలేని బలహీనతలో ఉంటే ఆయన కృప చూపి కృపని ఎరువు వేశాడనుకో, గంటల మోకాల మీదకు రాగలుగుతావు. ఉన్నది 5 రొట్టెలు అయితే 5,000 మంది తింటే ఇంకా 12 గంపలు మిగిలాయిగా. లేఖనంలో కనబడుతుంది, నువ్వెప్పుడైతే ప్రభువుపై ఆనుకుని నడవగలుగుతావు, ఉన్నది చిన్న రాయే కావచ్చు, కానీ గొలియాతు కూడా హతులైపోతున్నాడుగా. నీ చేతిలో ఉన్నది పిలిచిన మొక్క, హోసన్నా చేయమని పట్టుకున్న మొక్క ఒకటే. కేక వేస్తే ఎరుకో కోడగోడల నెలమట్టానికి పడుతున్నాయిగా. అప్పుడు ఇప్పుడు జయమిచ్చేవాడు ఒక్కడే. నువ్వెవరవై ఉండాలో తెలుసా? నీవు దేవుని సన్నిధిలో నిత్యము తవ్వబడుతూ ఉండాలి, నీటి చేత తడపబడుతూ ఉండాలి, దేవుడిచ్చిన కృప చేత నింపబడుతూ ఉండాలి. ఆయన ఎరువు నువ్వు బలహీనుడవైనా, చేతగాని వాడైనా, ఎందుకు పనికిరాని వాడవైనా ఒక గొప్ప యోధుడిగా తీర్చిదిద్దబడుదువుగాక. అయ్యా నత్తివాణ్ణి అయ్యా అన్నాడు. ఎన్ని లక్షల మందిని నడిపించాడు. అయ్యా నేను నత్తివాణ్ణి అయ్యా అన్నాడు. ఎక్కడ మోకరించాడు? పొద మండుతుంటే మండే పొద దగ్గర మోకరించాడు. గొర్రెను తోలిన కర్రది, మందను నడిపించిన కర్ర, ఎండిపోయిన కర్ర పెట్టాడు, పక్కన చెప్పులు విడిచాడు, అగ్ని దగ్గర మోకరించాడు. అగ్ని నుంచి స్వరం వినబడింది. ఆ తర్వాత అంటాడు, ఆ కర్రను తీసుకుని వెళ్ళి పడవేస్తే పాము అవుతుంది, ఆ కర్రను తీసుకుని వెళ్ళి బండను కొడితే నీళ్లు వస్తాయి. ఎండిపోయిన కర్రే, కానీ నా దేవుడు ఎవరో తెలుసా? నిన్ను బలపరచగలిగిన వాడు, నీకు ఎరువేయగలిగిన వాడు, నీ ద్వారా అద్భుతాలు జరిగించగలిగిన వాడు, అంచనాల మించిన కార్యాలు జరుగునగాక. ఎండిన కర్ర అయినా, చిన్న ఒడిశల్లో రాయి అయినా, నత్తివాడవైనా, పనికిమాలిన వాడవైనా, ఎందుకు పనికిరాని వాడవైనా, ఈరోజు నా దేవుని హస్తం నీ మీద చాపబడుతుంది. తొదకు మహాభివృద్ధి పొందుదురుగాక.